ముచ్చలు పెట్టుంటా చూసుకోండి. కూర్చుంటాను, కూర్చోండి, అలా కూర్చోండి, కూర్చోండి. ముందు ఒకసారి కూర్చుండిపోండి. అందాక కూర్చోండి తర్వాత కానీ ముందు స్టార్ట్ చేయండి. కూర్చోండి, ఆవిడ వచ్చి కూర్చుంటారు. రైట్. మా జాగ్రత్త పెట్టుంది. ఒక అటు కూర్చోబమ్మా. మా పెద్దవాళ్ళకి పెట్టడం కావాలి నాకు. ఏ రోజైతే ఏముంది నాకు 14వ తేదీ రేపు ఖాళీగా ఉందనేసి నేను ఫోన్ చేసి అడిగారమ్మా. 14 ఖాళీగా ఉందంటే సరే సార్, అయితే మీరు అరేంజ్ చేయండి, మేము వచ్చి మా చేతితో పాటు వాళ్ళకి వడ్డించి వాళ్ళతో పాటు తిని కాసేపు వాళ్ళతో పాటు గడిపేసి మేము వెళ్తామండి అని చెప్పడం జరిగిందమ్మా. ఎలాగుంటుందంటే ఇతను వచ్చింది తెలంగాణ వరంగల్ నుండి వచ్చారమ్మా. వరంగల్ ఎక్కడ ఉంది, మన అనకాపల్లి వెంకుపాలెం ఎక్కడ ఉంది. అతను పుట్టినరోజు అక్కడ ఉంటే ఇంకొద్ది గ్రాండ్ గా జరుపుకుంటారు. ఎందుకంటే ఇతను ఒక దానికి పెద్ద అధ్యక్షుడు అన్నమాట. సో అతను ఏదో పని మీద కసింకోట రావడం, అతను గూగుల్లో మనం సెర్చ్ చేస్తే మనం ఓల్డేజ్ హోమ్ తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చి మనతో పాటు గడుపుదామని వచ్చారమ్మా. సో మనం కోరుకోవాల్సింది ఏంటంటే శివవర్మ గారు ఇలాంటి పుట్టినరోజులు ఆనందంగా ఆరోగ్యకరంగా ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుందాం అమ్మా. ఎందుకంటే ఇతను బాగున్నారు అనుకోండి, అతనికి ఆ థాట్ రావడం చాలా బాగుంది. నా పుట్టినరోజు నాడు ఎవరికొకరికి ఏదో పెడదాము అనే ఉద్దేశంతో మనం ఎవరో అతనికి తెలియదు, అతను ఎవరో మనకు తెలియదు. నిన్న ఫోన్ చేశారు, ఈరోజు ఇక్కడికి వచ్చారు. సో ఇతను బాగుంటే ఇంకా చాలా మందికి సహాయం చేయగలుగుతుంటారమ్మా. అతని గురించి మనకు తెలియదు. అతను నేను చెప్పాను మాట, మాకు 12:30 నుండి 1 గంట లోపు వస్తే సరిపోతుందండి అనేసి. బట్ అతను వాళ్ళు 12 కల్లా వచ్చి కూర్చొని ఉన్నారు, ఎందుకంటే మనకు లేట్ అవ్వకూడదు అనేసి. సో పెడదాం అనుకున్న వాళ్ళు ఎప్పుడు అలాగ ఉంటుంది. సో అతను ఎక్కడి నుండి వచ్చారు, మనకి ఇంకా టైం ఉంది, బోల్డ్ టైం ఉందమ్మా. వాళ్ళ టైం మనకు చాలా విలువైంది, మనకు టైం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో, ఇక్కడికి ఎందుకు వచ్చారో, అతను ఉద్దేశం ఏంటో మనతో పాటు కొద్దిగా పంచుకుంటారమ్మా. అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరూ కూడా వీలుంటే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ పేర్లు మనతో పాటు కాసేపు అంటే మనల్ని కూడా కుటుంబం అనుకుని వచ్చారు కదా. సో మనకు చుట్టాలు ఎక్కడి నుండి వచ్చారేటో కొద్దిగా మాట్లాడతారు, కొద్దిగా వినండి సరేనా. మరి అక్కడి నుంచి మేము వ్యాపార నిమిత్తం ఈ విశాఖ జిల్లాకు రావడం జరిగింది. నా ప్రతి పుట్టినరోజు కూడా ఏదో మన వృద్ధాప్య శరణాలయంలో మరి అనాథ శరణాలయంలో చేసుకోవడం నాకు అలవాటు అనమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, మన పుట్టినరోజులకి ఫ్రెండ్స్ వాళ్ళకి మనం చేసేదానికన్నా మన పుట్టినరోజు ఒక జన్మనెత్తిన రోజు 10 మందికి ఉపయోగపడి 10 మందికి అవసరమైన ఒక మంచి పని చేయాలన్నదే ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి. నాకు గూగుల్లో సెర్చ్ చేసి సార్ వృద్ధాప్య శ్రయం ఇక్కడ ఉన్న దాంట్లో కూడా మంచిగా నడిపిస్తూ ఇక్కడ వృద్ధులకి వాళ్ళందరికీ మంచి చెడు చూసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఇలాంటి వృద్ధాశ్రమంలో ఒక భాగమై ఒక రోజు ఒక పూట మీ అందరికి భోజనం పెట్టాలి, అలాగే ప్రతి ఒక్కరు అనుకోవాలి. అలాగే ప్రతి పుట్టినరోజు కూడా అందరి మధ్యలో జరుపుకుంటే అంతకు మించిన ఆనందం లేదు. ఈ రోజు తాగి తిండిపోతే తెల్లారిలోపు వెళ్ళిపోతే పెద్ద విషయం కాదు. అందరి మధ్యలో జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆగస్టు 15న నేను జన్మించిన రోజు, నేను పుట్టింది కూడా ఎక్కడో కాదు, మాది వరంగల్ అయినా వైజాగ్లోనే నేను పుట్టింది. అంటే వరంగల్లో మా ఊరు అక్కడ ప్రాపరు, ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చి నేను జన్మించింది కూడా విశాఖపట్నం. కాబట్టి ఈరోజు మాది తెలంగాణ అయినా ఇక్కడికి వచ్చి మీ అందరి మధ్యలో నడుపుకోవడం చాలా ఆనందం అనిపించింది. ఒకరోజు ముందుగానే వచ్చి ఏ రోజైనా 10 మందికి మంచి చేయాలన్న ఆలోచన, అలాగే సోషల్ మీడియాలో కూడా ఎన్నో ప్రాణాలు కాపాడుతూ ఎంతో మందికి ఉపయోగపడుతూ మా ఒక టీంలు పెట్టుకొని వాట్సాప్ల ద్వారా కూడా ఎన్నో ప్రాణాలు కాపాడుతూ ప్రతి ఒక్కరికి ఇప్పటికి హెల్ప్ చేస్తూనే ఉన్నాం, ఫ్యూచర్లు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాం ప్రాణం ఉన్నంత వరకు కూడా. ఎందుకంటే మన బతుకు మనం బతకాలి, 10 మందికి కూడా ఉపయోగపడాలని ఒక ఆలోచన. చాలా మంది మాటల వరకే చెప్తారు, మాటలు అలాగే ఉండాలి, శాస్త్రాలు అలాగే ఉండాలనేది ఒక ఆలోచనతో ఈ ఆశ్రయానికి రావడం జరిగింది. మీ అందరి మధ్యలో మీ అందరి ఆశీస్సులతో ఇంకా నాకు మీ అందరి దీవెనలతో ఇలాగ అంచెలంచెలుగా మనం ఎదుగుతున్నా కొద్దీ 10 మందికి మంచి చేసుకుంటున్న వెళ్ళే వ్యక్తిత్వం నాది. కాబట్టి మీ అందరి మధ్యలో ఈ యొక్క కార్యక్రమం నడిపించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సార్ ఫోన్ చేసిన ఎమ్మడే, సార్ ఒక రోజు వెనక ముందైనా మీరు రండి, మీరు వచ్చి ఇక్కడికి వచ్చేస్తే మీ అన్ని ఏర్పాట్లు చేసి చేద్దామన్నారు. అన్నట్టే మేము ఇక్కడికి రావడం జరిగింది. సార్ కూడా మరి మీ అందరిని కూడా ఎంతో పక్కన కూడా అడిగి చూసాం, చాలా పర్ఫెక్ట్ గా మీ అందరిని చూసుకుంటున్నాడు. ఈ రోజున తల్లిదండ్రులు పుట్టిన పిల్లల ఆస్తులు ఇచ్చే వాళ్ళని రోడ్డు మీద పాలు చేసే రోజులు ఇవి. అలాంటిది ఇంతమంది వృద్ధుల్ని కాపాడుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంత చేస్తున్నట్టు నిజంగా మేం కాదండి గొప్ప వాళ్ళం, మీకు 2 చేతులు అయితే నమస్కరించాలి. ఎందుకంటే మేము ఈ రోజు ఒక పూట పెట్టి పోయేవాళ్ళం, మీరు 365 కాదు సంవత్సరాల కొద్దీ మీ నాన్నగారు స్థాపించింది ఇది, దీన్ని మీరు నడిపిస్తున్నారు. ఈ రోజున డబ్బు ఉంటే డబ్బు కోసం గడ్డి తినే రోజులు,
అలాంటి రోజుల్లో మీరు మీ సొంత ఖర్చులు పెట్టుకొని ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారంటే, ఇంతమందిని కాపాడుకుంటూ పెద్ద పెద్ద స్థాయిలో ఇల్లు కట్టి ప్రతి ఒక్కొక్కరికి ముసలి వారికి ఒక్కొక్క ఇల్లు కట్టుకొని నడిపిస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని మేము అభినందించాలి. మేమేముందండి, ఒక రోజు పూట పెట్టి భోజనం పెట్టి వెళ్ళిపోయే వాళ్ళం. మొత్తం మీ భారాలు చూసుకుని వీలు కాబట్టి ఇలాగే వృద్ధాశ్రమంలో మంచి మనసుతో తండ్రి పేరు కుటుంబ పేరు నిలబెట్టి చేయాలనుకున్న వాళ్ళని నిజంగా వారికి 2 చేతులతో నమస్కరించాలండి. అలాగే మా నాన్నగారు కీర్తిశేషులు వారణాసి సారయ్య గారు, ఆయన పేరు మీద కూడా నేను అన్ని కార్యక్రమాలు నేను చేస్తూనే ఉన్నా, ఇంకా చేస్తా ఫ్యూచర్ లో కూడా. కాబట్టి అలాగే తల్లిదండ్రులు చేసిన మార్గం, మా తల్లిదండ్రులు ఎలాగైతే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మంచి చేయాలని ఎలాగైతే ఒక ప్రేరణగా తీసుకొచ్చారో, అలాగే మీ తల్లిదండ్రులు చేసింది మీరు కాపాడికి రావడం అది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ నేను కూడా చెప్పదలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ పుట్టినరోజులు కానీ, తండ్రి చనిపోయిన రోజులు కానీ, ఎలాంటివి అయినా కూడా ప్రజల మధ్యలో వృద్ధాప్య సాయంలో ఇలాంటి దాంట్లో చేసుకోవడం మంచిదని నేను మీ అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ఈ రోజుతో స్టార్ట్ ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేద్దాం. మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలి. మీ అందరూ మంచి మనసుతో ఇంకా 10 కాలాల పాటు నేను ఉంటే ఇంకా 10 మంచి పనులు చేయడానికి కూడా నాకు ఆస్కారం ఉంటుంది. మీ అందరి ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకొని మీరు అందరూ బాగుండాలి, సార్ బాగుండాలి. ఇలాంటి ఇంకా ఎంతో వందల మందికి పెట్టేస్తాం. జిల్లా స్టేషన్ కనుపూరు, ఇద్దరు అన్నదమ్ములమే. ఇలా రేపు మా తమ్ముడి పుట్టినరోజు కాబట్టి ఈ రోజున ఏంటంటే మేము ప్రతి పుట్టినరోజు కూడా ఇలాంటి అనాథాశ్రమాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇవాళ కూడా అదే అనుకుని ఇక్కడ దాకా రావడం జరిగింది. మా తమ్ముడు పుట్టినరోజు, అందుకని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరూ చూడగానే మంచిగా అనిపించింది. ప్రదేశాలు కూడా చాలా నీట్ గా శుభ్రంగా, అది అనాథాశ్రమంలో కనబడతలేదు నాకైతే. చచ్చి కూడా మళ్ళీ బతకాలరా అనిపిస్తుంది. అక్కడ ఉంది వాతావరణం చూస్తే నాకు అంత నచ్చింది. ఇది దానికి కృషి చేస్తున్నటువంటి మన గురువు గారు చాలా గొప్ప. ఓ మనిషిని తల్లిదండ్రులు చూసుకోవడానికి ఇసుకెత్తి సిరాకచ్చి ఈ రోజుల్లో ఇంత మంచిగా నడిపిస్తుంది, నీట్ గా ఏది పడుతుంది మంచి నీట్ గా ఉండడం కారణం గురువు గారు గొప్పతనం. అది ఎంతగా అంతేనండి. అది మీరు పుట్టినరోజు మీ అందరి దీవెనలు ఉండాలి. ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. మనం 10 మందికి ఉపయోగపడే వాళ్ళం కాబట్టి అందరు బాగుంటే ఇంకా ఇలాంటివి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి పుట్టినరోజు కూడా, మరి మా నాన్న చనిపోయిన రోజు కూడా ప్రతి ఒక్కరికి ఏదో కార్యక్రమం చేయడం మొదలు పెడుతూనే ఉంటాం. ఓకే, సంతోషం. అయిపోయింది అట్లా అందులో ఫోటోలు కూడా దింపుతూనే ఉంది పక్కన నుంచి. అమ్మా దా పక్కన నిలబడి వీళ్ళు వేస్తుంటారు. ఓకే అమ్మా, సంతోషం. ఓకే అమ్మా, మీ దీవెనలు ఉండాలి. తల్లి నమస్కారం, మీ దీవెనలు ఉండాలి. తల్లి నమస్కారం, మీ దీవెనలు ఉండాలి. నమస్తే. నమస్కారం. బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి. నమస్తే. మీ అందరూ దైవంలో ఉండాలి. అందరు దైవంలో ఉండాలి, అందరు బాగుండాలి, మీ ఆరోగ్యాలు కూడా బాగుండాలి. నమస్కారం. నమస్తే పెద్ద సంతోషం. నమస్తే. నమస్తే. రండి గురుగారు, మీ దీవెనలు ఉండాలి, ఎంతో మందిని కాపాడుతున్నారు. సంతోషం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అమ్మా నేను రా అమ్మా. పర్లేదమ్మా, పర్లేదు. నమస్తే. ఇదేమా రాదు వడ్డీతందా అదే అంతా రెడ్డి ముందు ఇవి పెడతాం సార్. రా రై అటుపో. ఇంద్రా
ఓకే, అక్కడే వేద్దాం. రా. ఆ ప్లేట్లో పెట్టేయాలి అన్నిట్లో. ఓకే. ఓకే ఓకే అండి, ఓకే. అమ్మ ఉందా? అది ఒకటి పొడుగు అట్లా ఆఫ్ చేసి పొడుగు తీయదు. ముందుకెళ్ళు. పక్కన ఫోటో నువ్వు ఇస్తావా ఇది ఇది ఇచ్చేస్తాడు నాటు అదా అమ్మా. నమస్కారం. అయ్యో పడుకోండి అమ్మా. పడుకో పడుకో. పర్లేదు పర్లేదు. ఆరోగ్యం పర్లేదు పర్లేదు. జాగ్రత్త. చూసుకోండి అని చెప్పి ఆయన ఓన్గా స్టార్ట్ చేసుకున్నాడు డాక్టర్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. 20 ఇయర్స్ అయింది. కంటిన్యూ అవుతుంది. సో గత కరోనా వచ్చిన తర్వాత నుండి 2021 నుండి నేను కంటిన్యూ చేస్తున్నాను. మీరు బాధ్యత తీసుకోలేదు సార్. అది ఏంటంటే మనం అనుకున్నది కాదు. శివుడాజ్ఞ లేకుండా ఏమైనా పుట్టదు, అది నిజం. ఎందుకంటే ఇది నేను 2011 నుండి 2021 దాకా హైదరాబాద్లోనే ఉండేవాడిని, మియాపూర్లోనే ఉండేవాడిని. సో ఇక్కడికి ఎప్పుడు వచ్చేవాళ్ళం కూడా కాదు. సో ఈ మధ్యలో నాన్నగారు ఒక ముగ్గురిని నలుగురిని మార్చారు ఇక్కడ. బట్ అది అన్ఫార్చునేట్గా సక్సెస్ అవ్వలేదు. కరోనా వచ్చిన తర్వాత నేను లాస్ట్ టైం 2018లో యూఎస్ వెళ్ళాను. 2020లో ఫ్యామిలీతో వెళ్ళిపోవాలన్నమాట. నా పెద్ద కుమారుడు కూడా 2019లో వాడు జపాన్ వెళ్ళాడు. సో మా ఇదంతా అటు అనుకుంటే అనుకున్నట్టు భగవంతుడు ఎలాగ వచ్చిన తర్వాత నాన్నే చేస్తుంటే ఆయన కూర్చోబెట్టి నేను చేస్తూ మొదలుపెట్టాం. సో ఇది సాటిస్ఫాక్షన్ అండి ఇది. ఎందుకంటే డబ్బులు ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు.
బట్ మేము రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు కనిపించి అడుగుతారు అనమాట, మీ ఆరోగ్యం బాగుంది సార్, మీరు మీ కుటుంబం బాగుండాలి. ఇప్పుడు డబ్బులు ఏమీ లేకుండా ఎవరు కోరుకుంటున్నారండి మీ ఫ్యామిలీ బాగుండాలి? మమ్మల్ని అయితే కోరుకుంటున్నారండి, కొంతమంది అయితే కోరుకుంటే పక్కా కాదు. రోజుకి ఎవరో ఒకరు మెసేజ్ పెడతారు, సార్ మీరు మీ కుటుంబం బాగుండాలి. అది సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. ఎందుకంటే ఫైనల్గా పుట్టినవాడు మరణించి తప్పదు, ఫైనల్. మధ్యలో ఇదంతాను ఇలాగా ఇతను ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాడు, సింగరాయకొండ. ఇతను ఆస్తి అంతా మనం తీసేసుకొని పెళ్ళి. ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళకి పిల్లలు అలా ఉన్న వాళ్ళని తీసుకోండి, ఎవరు లేని వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇంతకుముందు ఒక 70-80 మెంబర్స్ ఉండేవారు. నేను వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర పంపించేసి ఇంకా ఏమీ లేదు, వాళ్ళకి చేస్తే మనకి బెటర్ అంటే. సో ఇప్పుడు మీరు చూస్తే బెడ్ రీడింగ్ వాళ్ళు ఉన్నారు, సో అలాంటి వాళ్ళకి చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. అది నిజం అండి, అది చేసే ధర్మానికన్నా ఒక అర్థం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే భగవంతుని దేవుడు మా కుటుంబం మీద ఎప్పుడు మనకి ఇలాగే ఉండాలి. సో దేవుడు అలాగే చూడు, నాలుగు అంతా తిట్టుకున్నాము. ఇప్పుడు మా పిల్లలు మమ్మల్ని తిట్టుకుంటున్నారు, బట్ ఏంటంటే ఇది ఫైనల్. ఇది చాలా దాన్ని బట్టి మీలాంటి రాముడు, నువ్వు చిన్నోడు, నువ్వు పెద్దోడు కదా, దండం పెట్టకూడదు, మేము పెట్టాలి. పెడతా తప్పు రాముడు. అయితే ఇప్పుడు తమ పేరు సార్? సార్ నా పేరు ఉదయ్ కుమార్. నాన్నగారి పేరు ఆనందరావు. ఆనందరావు. సో అన్ని పేరు శాంతి కిరణ్ కుమార్. సో అతను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను. సో అతను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అన్నీకి ఇచ్చారు, అన్నీ గెజిటెడ్ ఆఫీసర్. వదిన కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తారు, నేను సాఫ్ట్వేర్, మా వైఫ్ టీచర్ కింద చేస్తారు. మనం ఇప్పుడు ఏంటంటే నాన్నగారు ప్రతిరోజు ఒక 10 మందికి భోజనం పెట్టాలని అతని కోరిక మాట ఫస్ట్ నుంచి నాన్నగారు. సో మా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇలా నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పెడతానంటే మేము వద్దని చెప్పాము మేము. ఎందుకంటే ఇలాంటి పెట్టామంటే ఏదో లాభం గురించి పెడతాం అనుకునే వాళ్ళు అట్లే ఉంటుంది. సో వద్దని నేను అన్ని ఇద్దరు అపోజ్ చేసాం. బట్ ఆయన ఏంటంటే లేదు, నేను రోజుకు ఒక 10 మందికి పెట్టాలి. మేమేం చెప్పామంటే అలా కదండి, సంవత్సరంకి ఒకసారి 300 మందికి పెట్టేద్దాం, పని అయిపోతుంది. ఏ ఉగాదికో, న్యూ ఇయర్కో, అలా పెట్టేశారు. ఆనందరావు గారు పేరు ప్రకారంగా ఆనందంగా అందరూ వృద్ధులు ఉండేటట్టు చేస్తున్నారు. చాలా సంతోషం అండి. మేమందరం ఈ రోజు ఒకటి పెట్టడానికి వచ్చి ఒక పూట మేము ఆకలి నింపగలుగుతున్నాం. కానీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారంటే నిజంగా మీకు ధన్యవాదాలు. ఇలాంటి ఇంకా భగవంతుడు ఓపిక ఇవ్వాలి, 10 మందికి మంచి చేయాలండి. సో మీలాంటి వాళ్ళందరూ సహకారంతో మీరు ఇలా కంటిన్యూ చేసుకోవాలనుకున్నాం. సో మనం చేస్తున్నాం, మీరు అన్నట్టు నేను చేస్తున్నాను, మా నాన్న చేస్తున్నా కాదు. భగవంతుడు లేకుండా ఏది నడదండి. అది నిజం. భగవంతుడు అతను ఏదో సంకల్పిస్తాడు, దాన్ని బట్టి మనం నేనేదో చేసేస్తాను, నేనేదో అంటే ఏ జీరో అది. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను పడిపోవచ్చు, వెళ్ళిపోదాం అనుకున్నాను వచ్చేయచ్చు. సో భగవంతుడి మీద డిపెండ్ అయిపోయి మొత్తం వెళ్ళిపోతున్నాం. తిరుపతి పోవాలని యాడి పోవాలని మనం అనుకుంటే కాదు, పిలుచుకోవాలి, భగవంతుడు పిలుచుకోవాలి. కూడా వెళ్ళాలంటే ముందు కాలు చేతులు అన్ని పనిచేసినట్టు భగవంతుడు ఇవ్వాలి. కొంతమంది ఏవి లేకపోయినా అలా దేకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఎవరో తిరుపతికి ముసలావిడ 400 కిలోమీటర్లు, ముసలావిడ 100 years అబౌవ్ అవట నడుచుకొని వెళ్ళింది. అది కూడా అదృష్టం. అది పోతున్నావా, ఊరుందా తినేసి వెళ్ళు. దేవుడే దేవుడికైతే మేము భయపడతాం సార్, మేము బాగాను. సో అతను నడుచుకుంటారు. ఏం చెప్పాలి సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ నుండో వచ్చారు. బట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేశారటమ్మా మీరు అందరూ. ఫుడ్ వేస్ట్ చేశారు, బాధనిపించింది మాకు. ఎందుకంటే మీకు కష్టం. ఇప్పుడు మీరు అది తిన్నా అంటే మా వాళ్ళు తినేస్తారు అన్నమాట. మీరు కాసేపు వెళ్తే వాళ్ళు అందరూ వచ్చి ఇప్పుడు 4 o'clock టీకి వస్తారన్నమాట. టీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవి ఏమీ ఉండవు అన్నమాట. సో మీరు బయట వాళ్ళు వచ్చేటప్పుడు కొద్దిగా తింటారు అన్నమాట. ఎందుకంటే బాగోదు ఏమో అని అనేసి పెద్దవాళ్ళు కొద్ది ఉంటుంది కదా మా మొహమాట. సంతోషం అండి గురుగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటో దింపనా. ఈరోజు మన అనాథ శరణాలయానికి రావడం జరిగింది. దాదాపుగా ఒక 30 నుంచి 35 మంది వరకు వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడమే కాదు, ఇంటింటికి వెళ్ళి కూడా గృహాలకి ఇందులో కొన్నే తీయగలిగాం. ఇంకా చాలా వీడియోలు మాత్రం వాళ్ళకి ఇచ్చే తీయలేదు. చాలా ఇబ్బందులు ఉన్నారండి ముసలివారు. వారు నిజంగా చూసుకుంటున్న మన ఉదయ్ కుమార్ గారికి నిజంగా ధన్యవాదాలు. ఆనందరావు గారు వాళ్ళ తండ్రి గారు పెట్టిన ఇది ఒకటి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఈ వీడియోలో చూస్తున్నందుకు మీరు నిజంగా చాలా, నా పుట్టినరోజు ఇలాంటి దాంట్లో చేసుకున్నందుకు చాలా ఆనందపడుతూ ప్రతిసారి కూడా మీరు ప్రతి పుట్టినరోజు ఇలాగే చేసుకునే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అలాగే చేయండి. ప్రతి పుట్టినరోజు ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ఒక్క 10 ఏళ్ల నుంచి ప్రతి పుట్టినరోజు కూడా అలాగే వృద్ధుల మధ్య వికలాంగుల మధ్య జరుపుకోవడం అలవాటు. కాబట్టి ఇది మీకు పోస్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే
మనలాగే ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజులు కానీ, తండ్రి చనిపోయిన రోజు కానీ, పిల్లల పుట్టినరోజులు కానీ, ఏదైనా మంచి శుభ కార్యక్రమాలు ఈ నలుగురు మధ్యలో, పేదల మధ్యలో పెట్టుకోవడం మంచిదని నేను కోరుతూ, మీ అందరికి కూడా మరి ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి అలాగే మరి మానవత్వంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతే ఎంతమంది తల్లిదండ్రులు ఎంత విధంగా బాధలు పడుతున్నారని. మీరు కూడా అలాగే తల్లి, తండ్రి, గురుదైవం లాగా ప్రతి ఒక్కరిని కూడా భావించి మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు సారు దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మీరు అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి